నమస్తే అండి. ఈరోజు వచ్చేసి మనం దేశవాళీ వెరైటీ చెరుకు తీసుకొచ్చుకున్నాం. అంటే కొద్దిగా తీసుకొచ్చుకుంటే మళ్ళీ వచ్చింది. అందులో అది వచ్చినప్పుడల్లా కట్ చేసుకుంటూ రింగ్ పిట్ మెథడ్లో వేస్తున్నాము. ఇలా మేము ఒక అడుగు డెప్త్ తీసాము, ఒక అడుగు లోతు. ఇటు చూసినా 2 అడుగులు ఉంది విడుతు. ఇలా ఇలా పెట్టేసుకొని ఇలా ఇప్పుడు ఇక్కడ చిగురు వచ్చింది కదండి, ఆ చిగురుని ఇలా పైకి నాటుకుంటున్నాం. అంటే ఈ పర్టికులర్గా ఈ మెథడ్ వల్ల ఉపయోగం ఏమంటే, మనకు వచ్చిన ఎన్ని వచ్చింటాయో పిలకలు ఏవి సైడ్కి పడిపోకుండా ఇటు వస్తూనే ఉంటాయండి కంటిన్యూస్గా పిలకలు. దాంతోపాటు వేరు బాగా డెవలప్ అయి ఉంటుంది కింద. ఎందుకంటే డెప్త్లో బుడుస్తున్నాం కాబట్టి మనం పీక్లో బుడిస్తే వేర్లు పైన ఉండేసి వాలిపోతాయి. ఈ ఇదర్లా కాకుండా పెరుగుతుంటే కొద్దిగా మట్టి తోస్తుంటాం కాబట్టి లోపల నుంచి పిలకలు వస్తూనే ఉంటాయి. మనం కట్ చేస్తుంటే వస్తుంటాయి. త్రూఅవుట్ దీర్ వచ్చే మెథడ్ అంటే రింగ్ పిట్ మెథడ్. మనం ఈ మెథడ్లో వేసుకుంటే మన సంవత్సరం మొత్తం హార్వెస్ట్ చేయొచ్చు. రింగులు పెట్టేస్తున్నాం. ఇంక ఇలా వచ్చిన కన్నును మాత్రం ఇలా పైకి పెట్టుకోవాలా. కట్ చేసి కొద్దిగా తడి బట్టలు, తడి గుడ్డలు అలాంటి చుట్టే ఇలా మనకు వేర్లు వచ్చేస్తాయి. మేము ఎక్కువ పెట్టేస్తున్నాము, కొన్ని రాలేదు ఫస్ట్ నుంచి అని చెప్పి. ఇలా పెట్టేసుకుని మనం అలా మట్టి వేసుకుని లైట్గా వేసుకోవాలి. ఫస్ట్ మేము తెచ్చినప్పుడు ఎక్కువ వేసి కొద్దిగా జర్నేషన్ రాలేదు, కొద్దిగా ఫెయిల్ అయినంత అని చెప్పి పొడి మట్టిని ఎక్కువ మట్టి వేసినా కానీ మళ్ళీ రాకపోవచ్చు. ఈ మట్టిని మొత్తం ఒకేసారి నూకోకుండా మనకి ఇందులో పిలకలు పైకి పెరుగుతూ ఉంటే ఒక అడుగు పెరిగిన తర్వాత మొత్తం కొద్దిగా వేసుకుంటే పిలకలు వస్తుండగా పైకి పెరిగే కొద్దీ మనం వేసుకుంటుంటే సపోర్ట్ ఉంటుంది. పైన గెనుపులకు కూడా వేర్లు వచ్చేసి బాగా స్ట్రాంగ్గా చెట్టు అది మన చెరుకు పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఇవి మనం దేశవాళీ చెరుకు అని చెప్పి ఎక్కడి నుంచి తీసుకొచ్చుకున్నాము. ఇదైతే స్వీట్ బాగుంది, బట్ గెనుపులు చాలా చిన్నగా ఉంటాయి, తక్కువ మనం తెచ్చుకోవడానికి వీటన్నిటికీ కొద్దిగా ఇబ్బంది. ఇది నాటుదని చెప్పి మనం తెచ్చుకోవడం జరిగింది. ముందు తెచ్చుకున్నాం, ఇది రెండో జనరేషన్ అంటే సెకండ్ టైం ప్లాంటేషన్ చేస్తున్నాము. ఇలా ఆల్రెడీ మేము ముందు నాటిని కొన్ని వచ్చాయి, మీకు అది కూడా చూపిస్తాను వీడియోలో. ఇందులో ఇప్పుడు మనకి పైకి వచ్చేసాయి కూడా. ఇంకా కొద్దిగా పెరిగిన తర్వాత కొద్దిగా మట్టి దోసేస్తే ఇంకా పెరుగుతాయి, ఇంకా సైడ్ పిలకలు ఎక్కువ వస్తాయి. ఇంకా కొద్దిగా పైకి వచ్చిన తర్వాత మళ్ళీ కొద్దిగా మట్టి దోస్తే ఇంకా అయిపోయింది, ఫుల్ స్ట్రెంత్గా పెరిగిపోతుంది. పూర్తిగా గుంతను మొత్తం నింపేసి మట్టి ఎట్లా అలాగే పిలకలు మనకు ఫాస్ట్గా వచ్చేస్తాయండి మట్టిలో నుంచి సైడ్లో అంతా. మనం సపోర్ట్ వేయాల్సిన అవసరం ఉంది. మామూలు చెరుకుకి ఒక సపోర్ట్ ఇంకా బిండికి అన్నిటికీ పడిపోతుంటాయి. ఇవి అట్లా లేకోకుండా ఒకే గుంపుగా ఉంటాయి కాబట్టి మనం చిన్న తాడుని ఇలాంటివి ఆ ఆకులతోనే అలాగా కట్టేసినా కానీ మామూలుగా కట్టకపోయినా ఒరగవు, బట్ కొద్ది సపోర్ట్ ఇస్తే మనకు ఇబ్బంది లేకుండా నడుస్తుంది. మనం బయట ట్రెంచ్లో ఆడ నాటే కన్నా బెడ్ మీద ఇలా గుంత తీసుకొని నాటేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోలో ముందు చేస్తాం. మళ్ళీ కలుద్దాం. బాయ్.